కందుల కొనుగోళ్లలో నాఫెడ్ నిబంధనలతో దళారులను ఆశ్రయించక తప్పడం లేదంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది కంది పంటకు తగ్గిన ధరలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ వాపోతున్నారు. ఖరీఫ్ ఆరంభం నుంచి అకాల వర్షాలు, అనుకూలించని వాతావరణంతో కంది సాగుకు భారీగా పెట్టుబడులు పెరిగాయి. డిసెంబర్ నుంచి కంది కోతలు పూర్తయి పంట చేతికొచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి కొనుగోళ్లకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో 70% పైగా కందులను రైతులు పొలం వద్దే దళారులకు విక్రయించారు. ప్రస్తుతం నాఫెడ్ కేంద్రాలు తెరిచినప్పటికీ నిబంధనలతో నష్టపోవాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఎకరాకి 4.5 క్వింటాల దాకా వచ్చాయి కందులు వచ్చాయి. ఇప్పుడు ఇంతవరకు కొంటామంటున్నారు కానీ ఎవరు కొనలేదు. దళారులు 6,700 అడుగుతున్నారు సార్ రేటు. బయట రైచూరు అయితే 7,000, 7,500 దాకా పోతుందని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఇబ్బందులు ఏమంటే క్రాప్ బుకింగ్ చేయించుంటారు సార్. మేము 4 ఎకరాలు చేయించుంటాం క్రాప్ బుకింగ్. క్రాప్ బుకింగ్లో ఏం చేస్తారు, మామూలుగా అంటే 2 క్వింటాలు 3 క్వింటాలు అట్లా కొంటారు. మా ఎక్స్ట్రా ఏం ఎక్కడ అమ్ముకోవాలి సార్ మిగతావి? ప్రభుత్వానికి కందులు అమ్మితే ఇంతవరకు ఏ అధికారి కానీ ఎవరు కానీ ఏమీ చెప్పట్లేదు సార్. ఇంతవరకు మేము వచ్చి పలానా రోజుల్లో డబ్బులు పడతాయి, వారంకో 10 రోజులకో పడతాయని ఎవరు ఏ అధికారి, ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు చెప్పట్లేదు. నెల కావచ్చు, 15 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని మధ్యలో దళారులకు అమ్ముకునేస్తున్నారు రైతులు. ఆల్మోస్ట్ అల్లు రైతులతో ఉండే సరుకు అంతా వ్యాపారస్తులతో దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ ఇప్పుడు 12% కావాలంటుంది తేమ శాతం కందులకు. కానీ ఇప్పుడు వాతావరణం బట్టి ఎంత ఆరేసినా కూడా 15% వస్తుంది కానీ 12 రావట్లే. అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. రైతులు పొలం వస్తున్నాయంటేనే తగ్గించేసినారు. అప్పుడే 10,500 కోల్డ్ స్టోరేజ్లో అమ్మింటే పోయినసారి డిసెంబర్లోనే అప్పుడే మరి నెలకే తగ్గించేసినారు. 7,000, 7,500 తెచ్చేసినారు. అన్ని పంట అంతా అయిపోయినాక కొంటామంటుంటే మళ్ళీ రిటర్న్ గోడౌన్ నుంచి వేసుకోరాలేము కదా సార్. మార్క్ఫెడ్ ద్వారా అనంతపురం జిల్లాలో 15 మండలాల్లో, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 మండలాల్లో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా కందికి 7,550 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోళ్లలో మార్క్ఫెడ్ నిబంధనలు కఠినంగా ఉండటంతో దళారులను ఆశ్రయించి క్వింటా 6,500 నుంచి 6,800 రూపాయలకు తెగనమ్ముకోవాల్సి వస్తుందంటూ రైతులు వాపోతున్నారు. పోయినసారి కంది వచ్చేసి 16 ఎకరాలు సాగు చేశాం సార్. 42 క్వింటాలు అయినాయి. 11,600తో అమ్మాము. ఈసారి దిగుబడి వచ్చింది కానీ రేటు గిట్టుబాటు ధర లేదు సార్. ఫస్ట్ వచ్చేసి 9,000 ఉంది సార్. అయినాక రైతులు పంట వచ్చేసరికి 7,000 చేసేసారు. 7,000 నుంచి ఇప్పుడు 6,000, 6,500 అట్లా పడుతున్నారు. రైతులకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్ గిట్టుబాటు ధర లేక. గవర్నమెంట్ అయితే చెప్పేది కానీ ఇంతవరకు ఏంది ఒక్క కింటం కూడా కొనలేదు. వాళ్ళు వచ్చేసి తేమ శాతం అడుగుతున్నారు. తేమ శాతం వచ్చేసి 12 ఉండాలంటున్నారు. కానీ అది 15కి చూపిస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులు ఎండి వేసినా 15 చూపిస్తుంది సార్. కానీ అమౌంట్ పడేకి లేట్ అవుతుందని రైతులంతా దళారుల చేతుల్లో మోసపోతున్నారు సార్. ఒక రైతుకు వచ్చేసి 4 ఎకరాలు ఈ క్రాప్ చేయించుకున్నాం అనుకో సార్. 4 ఎకరాలకు వచ్చేసి మనకు 16 క్వింటాలు అవుతుంది. కానీ గవర్నమెంట్ వచ్చేసి 8 క్వింటాలు 10 క్వింటాల దాకా ఉంటుంది. మిగతావన్నీ ఇబ్బంది అవుతుంది కదా సార్ అమ్ముకునేకి. అందుకు ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసుకుంటున్నాం సార్. నేను 10 ఎకరాలు కంది వేసినాను సార్. ఏదో 30 క్వింటాల దాని అవుతాయి. ఇంకా 30 క్వింటాలు కానీ గవర్నమెంట్ పడదామని చూస్తే గవర్నమెంట్ 12% పసిమండాలు అంటారు. 12% అంటే నువ్వు 6 నెలలు ఇంట్లో పెట్టుకో, 12% రావు, 15 తక్కువ రావు. ఎక్కడన్నా మార్కెట్కి ఎత్తదామా రేట్ డౌన్ అయిపోయింది. పెట్టుబడి చూస్తే భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇంక కూలర్ ఖర్చులు, మిషన్ ఖర్చులు అన్నీ ఎట్లా వస్తున్నాయి. ఇప్పుడు ఆ 30 క్వింటాలు ఎకరాకు 3 క్వింటాలు ఏదో బిర్ర అయిపోయినాయి. వీళ్ళు చూస్తే వ్యాపారస్తులు ఇట్లా చేస్తారు, గవర్నమెంట్ ఇట్లా పడుతుంది. ఇప్పుడు ఆడిచ్చి కూడా నెల పైన అవి ఇంట్లోనే పెట్టుకున్నాం. వాటిని కొనుగోలు కేంద్రాల ఆలస్యంతో ఇప్పటికే దాదాపు పంటంతా దళారుల పాలైందని, ఉన్న పంటకైనా మద్దతు ధర దక్కాలంటే ప్రభుత్వ కేంద్రాల్లో నిబంధనలు సడలించాలంటూ రైతులు కోరుతున్నారు.